అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. హదీస్ కోర్సులో 5 హదీసులు పూర్తి చేసుకున్నాం. 6వ నంబర్ హదీస్ చూద్దాం. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం లా యుమిను అహదుకుం హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వాలిదిహి వ వలదిహి వన్నాసి అజ్మయీన్. దీని యొక్క తర్జుమా చూద్దాం. మీలో ఏ ఒక్కరూ కూడా విశ్వాసులు కాలేరు ఎప్పటి వరకైతే తమ తల్లిదండ్రుల కంటే మరియు తమ సంతానం కంటే మరియు ప్రజలందరికంటే అధికంగా నన్ను ప్రేమించినంత వరకు మీలో ఎవ్వరూ కూడా విశ్వాసులు కాలేరు. ఈ హదీస్ మనకు బుఖారీ ముస్లింలలో ఉంది. సహీ హదీస్. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పదాల యొక్క అర్థాలు చూడండి. లా అంటే ఇంతకుముందు చెప్పాను, కాదు, లేదు, ఇటువంటి అర్థాల్లో వస్తుంది. యుమిను ముమిన్ నుంచి యుమిను, లా యుమిను అంటే విశ్వాసులు కారు. అహదుకుం మీలో ఏ ఒక్కరూ కూడా, అహద్ అంటే ఒక్కరు, ఒకటి. అహదుకుం మీలో ఏ ఒక్కరూ కూడా, హత్తా వరకు, వరకు అంటాం కదా మనం, దానికి అరబీలో హత్తా అని వాడతాం. అకూన అహబ్బ ఇలైహి, అహబ్బ అంటే అహబ్బ అంటే ప్రేమించడం అనమాట. ఖురాన్లో ఆయత్ వస్తుంది కదా, అషద్దు హుబ్బల్లిల్లా అని. కాబట్టి హుబ్ అంటే ప్రేమించడం అని. ఎవరిని ప్రేమించాలి? ఇలైహి నన్ను ప్రేమించినంత వరకు. ఎవరికంటే మిం వాలిదిహి, వాలిదిహి అంటే తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కంటే, మరియు వా అంటే మరియు, వలదిహి మరియు అతని యొక్క సంతానం కంటే, వలద్ అంటే అవలాదు, సంతానం. వన్నాస్ మరియు అన్నాస్ అంటే ఏమి? ప్రజలు. వన్నాసి అజ్మయీన్ వీరందరికంటే కూడా ఎక్కువగా మీలో నన్ను ప్రేమించినంత వరకు కూడా మీలో ఎవరు కూడా విశ్వాసులు కాలేరు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. విశ్వాసానికి పునాది తౌహీద్ అయితే, ఆ పునాది సక్రమంగా ఉండాలి అంటే మనకు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రేమ తప్పనిసరి. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని విషయాల కంటే, అన్ని వస్తువుల కంటే, అందరికంటే, ఆఖరికి మన ప్రాణం కంటే మిన్నగా మనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించినంత వరకు మనం విశ్వాసులం కాలేము. ఇది మన యొక్క పునాది విశ్వాసాల్లోనే ఒక విశ్వాసం. ఎవరి హృదయంలో అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రేమ లేదో, లేదా తక్కువగా ఉందో, వారి యొక్క విశ్వాసం తక్కువగా ఉంటుంది. ఇది ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనసారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించాలి. అల్లాహ్ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ తఆలా మనందరినీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించే భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.